హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి, ఈరోజైతే నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్న మేము మా పిన్ని, ఇదిగోండి ఇక్కడ మెరూన్ రెడ్ శారీ కట్టుకుంది కదా, మా నాన్న వాళ్ళ తమ్ముని భార్య మా పిన్ని ఫంక్షన్ చేసింది, ఇల్లు కట్టుకున్నారు. ఇదిగోండి ఇల్లులు, ఇంటి తండి తర్వాత హకీకా అని చేస్తారులేండి. అవి 2 ఫంక్షన్లు చేసింటే మాకు అందరికీ పిలిచింది. చుట్టాల్లో ఉన్న వాళ్ళకందరికీ బిర్యానీ భోజనాలు పెట్టి తర్వాత బట్టలు పెట్టింది. బిర్యానీ టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంది. టేస్ట్ ఇంకా ఏం చెప్పాలా, ఎన్ని రకాల వంటలు వండించి ఎంత బాగా చేసిందంటే ఫంక్షన్. ఇదిగోండి పాప మోకాలు నొప్పి ఉంది పిన్నికి, అయినా కూడా ప్రతి చోట ఇక్కడ జెంట్స్కి పక్కన లేడీస్కి కూర్చోపెట్టినారు. అందరికీ సప్లై చేస్తున్నారు. ఇదిగోండి అక్కడ వెళ్తుంది చూడండి, సప్లై చేస్తున్నారా, భోంచేస్తున్నారమ్మా, కడుపు నిండా తినండి అని చెప్పి పాపం కాలు నొప్పి ఉంటే కూడా అందరినీ అడిగి ఇదిగోండి ఇక్కడ వంటలు చేపించినారు. అడిగి అందరికీ మా తమ్ముళ్ళు కూడా భలే చేసినారు చూడండి. నిజంగా ప్రతి ఒక్కరికి అడిగి అక్క అన్నం పెట్టుకోండి, మీరు అలాగే కూర్చున్నారు ఏంటి, మాటలు పెట్టుకొని అన్నం తినకుండా అని చెప్పేసి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి బాగా అందరినీ పలకరించి భార్యాభర్తలకి బట్టలు పెట్టి, నిజంగా చెప్తున్నాను చూడండి, వీళ్ళు మర్యాద చేస్తారు కదా పోయినప్పుడు అడగడము, ఇవన్నీ నిజంగా గుర్తుండిపోతాయి. వాళ్ళు పెట్టిన భోజనము మనము తింటాము, అరిగిపోతుంది, కానీ ఇంటికి అతిథి దేవో భవ అంటారు కదా, అలా ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని పలకరించారు. పేరున కూర్చోండి అని చెప్పి వాళ్ళకి మంచి చెడ్డ చూసి వాళ్ళకి సంతోషంగా బాగా కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తేనే అప్పుడే ఫంక్షన్కి ఒక అర్థము ఉంటుంది. అలా కాకుండా పిలిచామా, మనం ఏదో వాళ్ళు వచ్చారా వాళ్ళంతకు వాళ్ళే కూర్చున్నారా, మన హడావుడిలో మనం ఉండిపోయినామా, అలా చేయకూడదు చూడండి. ఎవ్వరు వచ్చి వాళ్ళు బాధపడి వెళ్ళిపోయినా చాలా మీకే బాగుండదు తెలుసా అలా చేయడం వల్ల. బాధపడి ఎవరైనా అతిథి దేవో భవ అంటారు కదా, వచ్చిన వాళ్ళకి ప్రేమగా పలకరించాల. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో నేను బయట వింటున్నది ఏమిటి అంటే ఫంక్షన్లకి రివెంజ్ కూడా తీర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎలాగంటే పిలిచడము, మేము వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగా పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మనం పట్టించుకోకూడదు అన్న దాంట్లో పలకరించడం కాదు కదా, వాళ్ళ వైపు చూడకుండా పిలిచి వాళ్ళని ఊరికే కూర్చోపెట్టి వాళ్ళ పనిలో వాళ్ళు అలాగా చేసుకుంటూ ఉంటే అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఈ బాబు అయితే నిజంగా చెప్తున్నాను చూడండి, మా తమ్ముని కొడుకు అనమాట. 4 రోజులు ఉండాలా, నువ్వు 4 రోజులు ఖచ్చితంగా ఉండాలని చెప్పి బతిమలాడుతున్నారు. ఇవే మా పిన్ని మాకు మా తమ్ముళ్ళు పెట్టిన బట్టలు ఫంక్షన్కి పిలిచి, అదే చెప్పాను కదా తండి చేసినారు. ఈ శారీ అయితే చాలా బాగుంది, సిల్వర్ డిజైన్ వచ్చింది, చాలా లైట్ వెయిట్గా చాలా ఎక్సలెంట్ కలరు. తర్వాత వచ్చేసి ఎంత బాగుందంటే యూనిక్గా ఉంది. కలర్ అయితే మెహందీ కలరు. ఇవి వచ్చేసి మా ఆయన బట్టలు అనమాట. అందరికీ బట్టలు పెట్టి హ్యాపీగా పలకరించి కడుపు నిండా భోజనాలు